నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకు ఈ ఏడాది ఇచ్చినటువంటి లాభాల వాటా 33% ప్రకటిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవ లాభాలను పక్కన పెట్టి అబద్ధపు లాభాల బాట ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా టీబీజీకేఎస్ నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన కన్నెర చేస్తున్నారు. అటు సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ పైన అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను అయితే కాల్చివేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం ఎదురుగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కాల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ వాస్తవ లాభాలను పక్కన పెట్టి కార్మికులను మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించాలి, 33% అంటూ కూడా వచ్చినటువంటి 4,701 కోటి రూపాయలను పక్కన పెట్టి అందులో నుండి 2,192 కోట్లను పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో నుంచి 33% అంటూ కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఆరోపించారు. వాస్తవంగా రావాల్సినటువంటి 33% కాకుండా కేవలం 16.9% లాభాల వాటా మాత్రమే కార్మికులకు దక్కింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండిగా ఎప్పుడూ లేనటువంటి అనేక లాభాలు సాధించినటువంటి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే లేనటువంటి పెద్ద ఎత్తున 4,000 కోట్ల లాభాలు రావడం పట్ల కార్మిక లోకమంతా కూడా సంతోషపడుతున్న నేపథ్యంలో మరొక తగ్గించి 33% అంటూ 16.9% లాభాలు ఇవ్వడం పట్ల కూడా సింగరేణి కార్మిక లోకమంతా కూడా కన్నెర చేస్తుందంటూ కూడా ఆయన అన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించాలి, వాస్తవంగా 33% లాభాల వాటాను సింగరేణి కార్మికులకు ప్రకటించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సింగరేణి భవన్ని కూడా ముట్టడించడానికి కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తాం, ఉద్యమం చేస్తామంటూ కూడా ఆయన తెలిపారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజుల నుండి కూడా నీరు రాక కూడా రోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తాగునీరే కావచ్చు, అలాగే ఇతర అవసరాలకు ఉపయోగించేటువంటి వాటర్ కూడా రాకపోవడంతో రోగులు పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఆసుపత్రికి సంబంధించిన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్లనే 3 రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా రోగులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు, కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎలాంటి వసతులు, సరైన మందులు కూడా సమయానికి రావడం లేదు. డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి సగం మందులు మాత్రమే ఇస్తున్నారు, మిగతా కొన్ని రోజులు ఆగాలి లేదంటే బయటికి వెళ్ళి తీసుకోవాలంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ కూడా రోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి మొత్తంగా చూసుకున్నట్లయితే 3 రోజుల నుండి కూడా పెద్ద వాటర్ రాకపోవడంతో జరగాల్సినటువంటి కొన్ని ఆపరేషన్లను కూడా తాత్కాలికంగా వాయిదా వేసి కొన్ని ట్యాంకర్ల ద్వారా కొన్ని నీళ్లు తెప్పించి మాత్రమే 3 రోజుల నుండి అయితే గడిపారు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించినటువంటి మోటార్లను అయితే మరమ్మతులు చేస్తున్నామని కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు వివరించారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి శ్రీనివాసుల ఆదేశాల మేరకు పెద్దపల్లి అలాగే రామగుండంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. గోదావరికని విఠల్నగర్లో పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్లో 4 ఆటోలు, 92 బైకులు, 6 లీటర్ల గుడుంబాతో పాటుగా మరింత మద్యం కూడా, అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదికలో ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అపరిచిత వ్యక్తులు ఎవరొచ్చినా కూడా సమీప పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ కల్పించారు. అలాగే ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించారు. నేను శేఖరాచారి, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి చుక్కాపూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ను ఈరోజు చుక్కాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పలు తండాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా సబ్ స్టేషన్ను ముట్టడించినటువంటి పరిస్థితి నెలకొంది. చాలా రోజుల నుంచి వాళ్ళకు కరెంటు సక్రమంగా రావట్లేదని చెప్పేసి, చినుకు పడింది అంటే మొత్తం చీకటి అవుతుందని చెప్పేసి చిన్నపిల్లలతో వృద్ధులతో కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ సమస్యను పరిష్కరించకపోగా వాళ్ళు స్పందిస్తలేరని చెప్పేసి ఇప్పటి
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులను పంపించి సమస్యను పరిష్కరించి మాకు కరెంటు సక్రమంగా వచ్చేటట్టు చూడాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి తండాలు గ్రామాలకు సంబంధించిన వాటిల్లో ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళాలంటే ఆ కాలనీ వాసులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ వెళ్ళాలంటే ఆ రోడ్ అంతా కూడా బురదమయం కావడంతో మొత్తం నీరు ఆగి ఉండి వెళ్ళాలంటే పాదచారులే కాకుండా అటు వాహనాలు వెళ్ళాలంటే మరింత దయనీయమైనటువంటి పరిస్థితి చాలా రోజులకెళ్ళి నెలకొని ఉందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేకు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఆ రోడ్డును మరమ్మతు చేయకపోగా సీసీ రోడ్డు వేయమని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రతి రోజు కూడా అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, తర్వాత పాదచారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మొత్తం ఈ వర్షాలు రావడంతో మరింత అక్కడ సమస్య ఎక్కువ తీవ్రతరంగా ఉందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తర్వాత మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఆ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆ కాలనీ వాసులు రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో నిరసన కార్యక్రమం దిగారు. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానియర్ సిబ్బంది 9 నెలలుగా పీఎఫ్ చెల్లింపులు చేపట్టట్లేదు. 3 నెలలుగా తమకు జీతాలు రావట్లేదు, అర్ధాకలతో అలమటిస్తూ ఉన్నాం, కుటుంబ పోషణ అనేది భారమైందని వారు ఒక్కసారిగా నిరసన కార్యక్రమాన్ని దిగారు, విధులను బహిష్కరించారు. దీంతో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని కొద్ది రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళందరూ విధుల్లో చేరడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. సూర్యాపేట పోలీసులు ఇళ్లలోకి జొరపడి కత్తులతో బెదిరించి బంగారం, వెండి అదేవిధంగా డబ్బులను దోచుకెళ్తున్నటువంటి 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. మేలచెరు మండలంలో ఒక ఇంట్లో దొంగతనం చేసినటువంటి ఘటన సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా 5 అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6.5 లక్షల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనంతో పాటు 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు. సాగరెడమ కాలువకు సంబంధించినటువంటి ఆయకట్టునంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు గండ్లు పడ్డటువంటి సాగరెడమ కాలువ గండ్లను పూడ్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గండ్లు పడి దాదాపు 1 నెల రోజులు కావస్తున్నా కూడా వాటిని పూడ్చడంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో రైతుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగదీష్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వీలైనంత తొందరగా ఆ గండ్లను పూడ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలు ఎండిపోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో పాటు ప్రభుత్వం ఏదైనా ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు పెడతా ఉంది, ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ రాజ్యంతో భయపెట్టాలని చూస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని, దానికి తోడు కౌన్సిల్ మొదలైన తర్వాత కనీసం సమస్యలు చెప్పుకునేందుకు మైక్ ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చి నిరసన తెలిపిన సందర్భం అయితే కనిపించింది. మేయర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్పిన సందర్భం అయితే కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. సుబేదారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రామ్నగర్ టవర్లోని మైనర్ పిల్లలు ఒక కారుపై గీతలు గీశారని చెప్పి 8 మంది పిల్లలపై కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దీని పట్ల తీవ్రమైన విమర్శలు అయితే సుబేదారి పోలీసులు ఎదుర్కొంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డిసిసి అధ్యక్షుడు కొమ్ముల ప్రతాప్ రెడ్డిపై కంచె రాములు అనే సీనియర్ నాయకుడు డీసీపీ రాజమహేంద్ర నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో అనేక అంశాలు దాగున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పదవులను అమ్ముకోవడమే కాకుండా తనపై హత్య చేసే కుట్రలకు కొమ్ముల ప్రతాప్ రెడ్డి తెరతీశాడని చెప్పి ఆ ఫిర్యాదులో అయితే పేర్కొనడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. మరిపేడ బస్టాండ్ దగ్గర చేపల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం ఓ వ్యక్తిని తప్పించబోయి బోల్తాపడింది. బోల్తాపడిన వాహనంలో నుంచి చేపలన్నీ కూడా కింద పడిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ చేపల కోసం అక్కడ ఉన్నటువంటి జనమంతా ఎగబడ్డారు. ముఖ్యంగా ఆ బొలేరో వాహనంలో వెళ్తున్న వ్యక్తికి తీవ్రమైన గాయాలై కింద పడి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం అమానవీయ సంఘటనగా కనిపించింది. ఈ జిల్లాలోనే మరో వార్త చూసినట్టయితే గూరూరు మండలం ముచ్చర్ల గ్రామం నుంచి గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా 2 కార్లలో తరలిస్తున్న 108 కిలోల గంజాయి పట్టుకున్నారు. వీటి విలువ 47 లక్షలుగా తెలుస్తూ ఉంది.
జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ మొత్తంగా వార్తలన్నీ కూడా కోరుట్ల నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఇవాళ రైతన్నలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతు నేస్తం పేరుతో ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా కూడా రైతు వేదికల వద్ద మొత్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మొత్తంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందినటువంటి రైతులు అక్కడికి వచ్చిన క్రమంలో రైతులకు ఎందుకు రైతు రుణమాఫీ కాలేదంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో వారి వద్ద సమాధానం లేదు. అక్కడ నుంచి కలెక్టర్ వద్దకు వెళ్తే కూడా సమాధానం లేదు. ఈ క్రమంలో ఇవాళ ఈ రైతు వేదికను తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. మేము ఎంతమంది చుట్టూ తిరిగినా కూడా ఈ పని కావట్లేదు, తాము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఇది సీఎం రేవంత్ రెడ్డికి చేరాలంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా మాకు కేవలం జూన్ జూలై మాసంలోనే రైతు రుణమాఫీ జరిగింది, కానీ ఇప్పటికీ రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదంటూ వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా మరొక ప్రధాన వార్త, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లో కమిటీ మెంబర్గా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. కల్వకుంట్ల సంజయ్ నిన్న అరెస్ట్ కావడము, ఆయన స్వతహాగా వైద్యుడు, ఎంతోమందికి ట్రీట్మెంట్ అందించిన విషయము ప్రజలందరికీ కూడా కోరుట్ల వాసులకు తెలుసు. ఈ క్రమంలో కోరుట్ల నియోజకవర్గంతో పాటు భీమవరం మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే కల్వకుంట్ల సంజయ్ ఒక వైద్యునిగా ప్రముఖంగా పేరుంది. ఈ క్రమంలో ఆయన పరిశీలనకు వెళ్ళిన క్రమంలో అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం అంటూ కూడా ఈ రకమైనటువంటి అహంకారపు ధోరణి కాంగ్రెస్ పార్టీ విడనాడాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరారు. ఇక మరొక వార్త, ఇదే కోరుట్ల నియోజకవర్గంలోని మొత్తంగా జగ్గసాగర్ మెట్పల్లి జగ్గసాగర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ అలాగే ఇటు గ్రామానికి సంబంధించినటువంటి యువత మధ్య వివాదం నెలకొంది. గత గణపతి నిమజ్జనం నుంచి ఇప్పటి వరకు ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే గణపతి నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులంతా కూడా గణపతిలో డీజేని ఏర్పాటు చేశారు. ఇది చట్టవిరుద్ధం, తమకు తెలియకుండా ఈ విధంగా ఏర్పాటు చేశారంటూ గొడవ దిగారు. ఈ క్రమంలో మరి వీడీసీ సభ్యులు గ్రామంలో బెల్ట్ షాపులు ఎలా ఏర్పాటు చేశారంటూ కూడా వీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇదంతా వివాదానికి దారితీసి పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీసులు ఇటు గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీని అలాగే ఇటు యువతను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ అనేది కేవలం గ్రామానికి సంబంధించి ఉండాలి తప్ప చట్టాన్ని చేతులకు తీసుకోవద్దంటూ ఈ క్రమంలో సూచించడంతో ప్రస్తుతానికైతే ఈ వివాదం సద్దు మణిగినట్టు మనకైతే అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పట్టణంలోని ఖానాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి బి సౌజన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అలాగే విద్యార్థులు విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విద్యార్థులు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ సరిహద్దులో ఉన్న పిప్పల్వాడ టోల్ ప్లాజా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర చట్టాలను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా అలాగే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయని, ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా తాము ఆందోళనను ఉధృతం చేస్తామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తన వైఖరిని మార్చుకోవాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున రేషన్ డీలర్లు హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే తమకు కనీసం నెలకు 5,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని, కమిషన్ను 300లకు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటంచెరులో రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో రాష్ట్రానికి సంబంధించిన
రేషన్ డీలర్లు తరలి వచ్చారు. ముఖ్యంగా సుమారు 10,000 మంది రేషన్ డీలర్లు ఈ సభలో పాల్గొన్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశంలో వివిధ తీర్మానాలు చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక రేషన్ డీలర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు తాము ఆహ్వానించినప్పటికీ కూడా ఈ సభకు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశాడు. తమ సమస్యలు చెప్పుకోవాలని, ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చెప్పి తాము మంత్రుల్ని ఎమ్మెల్యేలను పిలిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు రాకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరో ముఖ్యమైన వార్త సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లా సిపి అనురాధ ఈరోజు రాజగోపాల్పేట చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, పోలీసుల వ్యవస్థ ఎట్లా కొనసాగుతున్నది, అక్కడ ఫిర్యాదులు ఎట్లా ఉన్నాయి, ఫిర్యాదుదారులకు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారనే విషయాల మీద ఆమె ఆరా తీశారు, రికార్డులని పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, వాళ్ళు ఇచ్చే పిటిషన్లు తీసుకొని కేసులు నమోదు చేయాలని చెప్పి ఆమె పోలీసుల్ని ఆదేశించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త సిద్దిపేట నెహ్రూ పార్కుని పూర్తిగా సుందరీకరించారు. చాలా చెత్త చెదారంతో కూడుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా సుందరీకరించి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ మంజుల అధికారులంతా కలిసి ఈ నెహ్రూ పార్కును ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బస్తీ దవాఖానాలకు సుస్థి చేశాయి. 12 బస్తీ దవాఖానాలు అరకొర వసతులతో నెట్టుకొస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు బస్తీ దవాఖానకు ఎదురైతే తీవ్ర నిరాశనే ఎదురవుతున్నారు. డాక్టర్లు ఉంటే మందులు ఉండడం లేదు, మందులు ఉంటే డాక్టర్లు ఉండడం. తీవ్రంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో రోగులు ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన దుస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ హై స్కూల్లో పోలీసులు లాఠీచార్జీ చేశారు. యూకేజీ చదువుతున్న విద్యార్థి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా కొనసాగుతున్న ఉపాధ్యాయుడు నాగరాజు విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఫర్నిచర్తో పాటు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ హై స్కూల్ ఘటనపై స్పందించారు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. ప్రజలు ఎవరు ఎలాంటి వదంతులు నమ్మొద్దని, నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం శిక్ష పడడానికి కృషి చేస్తామని అన్నారు ఎస్పీ సింధు శర్మ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గాంధీ చౌక్ వీరభద్రస్వామి టెంపుల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీ పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆలయంలో గతంలో కూడా 4 సార్లు దొంగతనాలు జరిగాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆలయ పూజారి తెలిపారు.